ప్రశ్న వెళ్దాం సార్. ఉపవాసం పాటించేవాని సంకల్పం గురించి ప్రవక్త ముహమ్మద్ ఏమంటున్నారు? ఎస్, ఇది సంకల్పం ఇస్లాంలో ధార్మిక వ్యవస్థలో లేదా ఏ పనిలో అయినా సరే సంకల్పానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, సంకల్పం మీకు పుణ్యకార్యము అంటే పుణ్యఫలము, పుణ్యఫలం అనేది దేవుడు మీరు చేసే పనిని బట్టిస్తాడా, మీ సంకల్పాన్ని బట్టిస్తాడా? సంకల్పాన్ని అది దీనికి వచ్చిన ఉదాహరణ చెప్పారండి. బహుశా హజరత్ రూమీ రహమతుల్లా అనుకుంటాను. ఆయన చిన్న చిన్న కథల్లో గొప్ప నీతి చెప్తుంటారు. ఆయన అంటే సంకల్పం గురించి చెప్తాను. బాహ్యంలో చూడటానికి పని మంచిగా అనిపించవచ్చు మనకు, అవును, ఆ సంకల్పంలో వేరేగా ఉంటుంది. అది అవును, అది ఎలాగన్న దాని మీద ఒక చిన్న విషయం అని చెప్పారు. ఒక ఆమె తన కన్న కుమారుడు ఉంటాడు ఆమెకి. అలాగే తన భర్తకు మునుపటి భార్య కుమారుడు ఉంటాడు. అంటే ఆ పిల్లాడికి సవత్తల్లి అవుతుంది. అంటే తన సొంత కుమారుడు ఉన్నాడు, తర్వాత సవతి కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ఏం చేస్తుందంటే తన సవతి కుమారుణ్ణి ఎత్తుకుంది, తన సొంత కుమారుణ్ణి కింద నడిపించుకుంటూ వెళుతుందన్నమాట మార్కెట్లో. బయట చూసి జనాలు ఏమనుకుంటున్నారు, అబ్బా మా తల్లి ఎంత గొప్ప చూడండి, తన సొంత కుమారుణ్ణేమో నడిపించి తీసుకెళ్తుంది, తన సవతి కుమారుణ్ణి ఎత్తుకొని తీసుకెళ్తుంది, ఎంత మహాత్మురాలండి అని జనాలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఆమెను అడిగారు, ఇక్కడే ఉంది ట్విస్ట్, ఇక్కడే ఉంది. ఆమెను అడిగారు, ఏంటమ్మా నువ్వు నీ కన్న కుమారుని ఇలా నడిపించి తీసుకెళ్తున్నావు, శ్రమ పెడుతున్నావు, ఈ బాబుని అంత ఎత్తుకొని తీసుకెళ్తున్నావు, నిజంగా నువ్వు చాలా గొప్ప దానం అమ్మా, మహాత్మురాలని అంటే ఆమె అంటది, అదేం కాదండి, నా పిల్లాడు శ్రమ అంటే ఏంటో కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి వాడు నడిపించి తీసుకెళ్తున్నాను, వీడికి ఈ సన్నాసికి అంత విషయాలు అవసరం లేదు కాబట్టి ఎత్తుకుని తీసుకెళ్తాను వీడిని అని చెప్పింది. అది చూడండి, అక్కడ బాహ్యం చూడటానికి ఒక పని ఒకలా ఉంది, ఆంతర్యం ఇంకోలా ఉంది. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. హజరత్ బుఖారీ రహమతుల్లా అలీ, బుఖారీ షరీఫ్ హదీస్ గ్రంథం ఏదైతే గొప్ప గ్రంథం ఆయన రాశారో అందులో మొట్టమొదటి హదీస్ ఇదేనండి, ఇన్నమలామాలు బిన్నియాత్, అల్లా మీ సంకల్పాలను బట్టి మీకు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పారు. ఇది సంకల్పం గురించి చాలా విషయాలు, అది బేస్ అండి. అది సంకల్పానికి సంబంధించి చాలా లోతైన విషయాలు, చాలా సున్నితమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి అల్లా మన సంకల్పాలని సక్రమం చేయుగాక. ఓకే, సరే, ఒక ఉపవాసం పాటించే వ్యక్తి సంకల్పం ఏముండాలి అనేది ఇప్పుడు మన చర్చనీయాంశం కదండి. హదీస్ చెప్తున్నాను నేను. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో ఏమంటున్నారంటే, ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ఫలాపేక్షతో రమజాన్ ఉపవాసాలు పాటిస్తాడో అతని గత పాపాలు దేవుడు మన్నిస్తాడు. ఓకే అని చెప్తున్నారు. ఇక్కడ ఈ హదీస్లో చాలా గమనార్హ విషయాలు ఉన్నాయి. జనరల్గా మానవ దౌర్బల్యం, మనిషి తన ఏదో గొప్ప కోరుకోవాలి, నన్ను ఏదో గొప్పవాడు అనుకోవాలి నలుగురు అనే ఒక ఫీలింగ్ అందరిలో ఉంటారు, అలాగే ఉంటాడు, ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను బోధపడే నమాజీ భాయ్, ప్రశంస లభించాలని ఉంటాడు. ఈయన చాలా పెద్ద ఉపవాసం పాటించే వ్యక్తి అండి, ఈయన ప్రార్థన చేసే వ్యక్తి అండి, ఆయన హాజీ అండి, ఇలాగా గొప్పగా చెప్పాలనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కనుక లోపల ఉంటే మీరు చేసుకున్న పుణ్యఫలాలన్నీ కూడా నాశనం అవుతాయి అని ప్రవక్త చెప్తున్నారు. ప్రవక్త గారు చెప్తున్న హదీస్ ఇది. ఇక్కడ ధర్మనిష్టతో నేను ఉపవాసం పాటిస్తాను, రేపు పొద్దున ఉపవాసం నేను పాటించాలి. ధర్మనిష్ట అంటే అల్లా నాకు ఈ ఉపవాసం విధి చేశాడు కాబట్టి తప్పనిసరిగా నేను దీన్ని పాటించాలి అని దీని పుణ్యఫలం అల్లా నాకు ప్రసాదించాలి అని ఒక సంకల్పం చేసుకోవాలి. ప్రాపంచిక ప్రశంస కాకుండా దైవ ప్రసన్నత కొరకు, ఆయన ప్రశంస కొరకు మనం చేయాలి అనేది. తర్వాత ఆత్మ పరిశీలన అనేది కూడా చాలా అవసరం. నేను ఇప్పుడు ఉపవాసం పాటిస్తున్నానంటే ఎందుకు పాటిస్తున్నాను అని లోపల తిరిగి చూడాలన్నమాట. అంటే నేను ఉపవాసం పాటిస్తానంటే కేవలం భౌతికంగానే కాకుండా నైతికంగా కూడా నేను కంట్రోల్ అయి ఉండాలి. నేను ఉపవాసం పాటిస్తున్నానంటే ఎలాగైతే అన్నపానీయాలకు దూరంగా ఉంటున్నానో
అలాగే నేను చెడు తలంపులు వాటికి కూడా దూరంగా ఉండాలి రిపేర్ చేసుకుంటా. అని లోపల ఆత్మ పరిశీలన చేయాలి. తర్వాత నాకు ఈ ఉపవాసం పాటిస్తున్నందుకు ఈయన గొప్ప ఉపాసి, ఈయన గొప్ప ప్రార్థనాపరుడు, ఈయన చాలా గొప్ప ఆధ్యాత్మికుడు అని చెప్పేసి అందరూ నాకు ప్రశంసించాలా? కాదు. ఈ ఉపవాసానికి నాకు ప్రతిఫలం ప్రజల నుండి కాదు, నాకు పరలోకంలో ప్రతిఫలం లభించాలి. అల్లా నాకు అక్కడ ఎవరికి తోడ్పడనటువంటి ఒక సమయం వస్తుంది. అక్కడ భార్య భర్తకు కానీ, తల్లిదండ్రులు సంతానం కానీ, అన్న చెల్లెలు కానీ, బంధుమిత్రులు కానీ ఎవ్వరూ ఉపయోగపడరు. అక్కడ కేవలం చేసుకున్న సత్కర్మలే నన్ను ఆ దేవుడు అనుకున్న కాపాడతాయి. దీనికి వ్యతిరేకంగా ప్రశంస కోసం, ప్రాపంచిక ప్రశంస కోసం చేస్తే అవి కాలిపోతాయి, అవన్నీ వృధా అయిపోతాయి, అక్కడ కూడా మనకు కాల్చేస్తాయి. ఈ విషయాన్ని పరలోక ఫలాపేక్ష ఇవన్నీ కూడా మీరు ఇంటర్నల్గా ఇలా ఈ విధంగా మీరు సెల్ఫ్ మోటివేషన్ మెంటల్గా మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వండర్ఫుల్ సార్. ఇంటర్నల్ మెంటల్ ప్రిపరేషన్ ఒక ఉపవాసి చేసేటువంటి పని అనమాట. అప్పుడు అల్హమ్దులిల్లా ఉదయాన్నే లేచి చక్కగా ఒక అజాన్ కంటే ముందే లేస్తారు కదా, వజూ చేసి అక్కడ తహజ్జుద్ నమాజ్ చేసుకొని దువా చేసుకొని అలా అంతర్మదనం ఆంతర్యాన్ని పరిశుద్ధపరచుకొని ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మనిష్ట, ఆత్మపరిశీలన, పరలోక ఫలాపేక్ష ఇవన్నీ చేసుకొని అప్పుడు దేవుని ప్రార్థించుకొని అప్పుడు సెహరీ భోజనం తినాలి. అది ఆ విధంగా ఏంటంటే మీరు ఎమోషనల్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ విత్ గాడ్ ఆల్మైటీ అలా కనెక్ట్ అయ్యి మీరు మొదలెడితే అది అలాగా మీరు సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇదంతా వదిలేసి ఈరోజు ఎలా ఉంది, రంజాన్ వచ్చింది, రంజాన్ రావడానికి ముందే హలీం షాపులు ఓపెన్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ మనం బహార్ హోటల్కి వెళ్ళాం కదా టీ తాగదామని, అక్కడ చూడండి పెద్ద స్టాల్ ఓపెన్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇంక మొత్తం ఇంక ఫుడ్ ఇక రంజాన్ వస్తుందంటే తిండి సార్. మధ్యలో వచ్చాను సార్, సీజన్ అనమాట. చూశాను మొన్న నేను చాలా సమయం తర్వాత హైదరాబాద్ వస్తే సెహరీ టైంలో నేను హోటల్స్ చూశాను సార్. నేను నా లైఫ్లో అంత రష్గా ఉన్న హోటల్స్, మార్నింగ్ టైంలో అంత రష్గా ఉన్న హోటల్స్ ఎప్పుడూ చూడలేదు సార్. ఏదో ఫ్రీగా భోజనాలు పెడుతున్నట్లు హోటల్ నిండిపోయి ఉన్నాయి సార్. అది నేను అడిగాను హోటల్ వాడితో, ఏమని సార్ ఏంటి సార్ ఇంత రష్గా ఉందంటే, సార్ ఇది రాత్రి నుండి ఇలా ఉంటుంది సార్ అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి రాత్రి నుండి వాళ్ళు సెహరీ కోసం తినడం మొదలు పెడతారంట. అది ఎంత దౌర్భాగ్యం సార్. అది చూడండి, ఎంత దారుణం చూడండి. అదే ఇక్కడ ఏంటంటే రిలీజన్ ఏదైనా సరే కాలానుగుణంగా ఏంటంటే అలా భ్రష్టుపడిపోవడం అనేది జరుగుతుంది కదా. ఈరోజు ఇంత పరిశీలనతో ఆత్మనిష్టతో ఆచరించవలసిన రంజాన్ ఏమైపోయిందంటే ఒక రుచికరమైనటువంటి పదార్థాలు, అద్భుతమైనటువంటి ఆహార పానీయాలు సేవించి కేవలం తిండి తినేటువంటి నెలగా ఇది మారిపోయింది. తిండిని తగ్గించుకునే నెల కాస్త విపరీతంగా తిండిని తినేటువంటి నెలగా మారిపోయింది. ఇది చాలా పెద్ద సార్. మీరు ఏదైతే సంకల్పం గురించి అది ఇక్కడ మూలం పడింది అనమాట. ఇది అది చాలా ఈ విషయం అవగాహన ప్రతి ముస్లింలో కలిగిందనుకోండి, అప్పుడు ఇలాంటి తమాషాలు మనుషులు చేయరు. ఇదండి. కాబట్టి ఆ ధర్మంలో మీ సంకల్పానికి చాలా ప్రాధాన్యత ఉంది అనే విషయం తెలుస్తుంది. ఈ నిష్ట కలిగి ఉంటుంది, ఈ సంకల్పం కలిగి ఉంటాడో మనిషి బయట రోడ్లపై రాడు. ఈ తినడానికి అంత సమయం వెచ్చించరు. అసహజ పోకడలు అండి, అన్ని అసహజ పోకడలు. ప్రొఫెసర్ ఏమన్నారు, ఇషాయిన్ వెంటనే మీరు పడుకుండా చెప్పారు, మళ్ళీ తహజ్జుద్ సమయం కల్లా లేవండి చెప్పారు. ఇప్పుడు యూరోప్, అమెరికా దేశాలు, చైనా దేశం, మా మిత్రులు వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ సున్నతులన్నీ వాళ్ళు పాటిస్తున్నారని చెప్పారు. ఆ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి కొన్ని సున్నతులు. వాళ్ళ దగ్గర తౌహీద్ లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం లేకపోవచ్చు, కానీ ఈ ఆచరణ నియమాలు, ఈ నిష్ట ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, డిసిప్లిన్ చూసారా, ఆ డిసిప్లిన్ వాళ్ళు పాటిస్తున్నారు. చైనా వెళ్ళినటువంటి మా స్టూడెంట్స్ ఉద్యోగ నిమిత్తం వాళ్ళు చెప్తున్నారు, నైట్ 8 o'clock అయితే మీకు ఇక్కడ ఏ హోటల్ దొరకదంటండి. 8 o'clock కల్లా మొత్తం అన్ని హోటల్స్ 10 సిటీస్ సహా మొత్తం బంద్ అయిపోతాయి. అక్కడక్కడ వాళ్ళు తొందరగా పడుకుంటారంట, ఉదయాన్నే తెల్లవారుజామున లేస్తారు. సో సున్నతులు వాళ్ళు పాటిస్తున్నారు. ఆ దేశాలు చూడండి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి. ముస్లిం అయినా మేము వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ అనే కల్చర్ ఉందండి. ఏంటి ఆ కల్చర్ అంటే అర్ధరాత్రి దాకా జాగారం చేయటం. ఇంకా రంజాన్లో అయితే ఇంకా మొత్తం ఇంకా ఏంటి రాత్రి అంతా జాగారం చేసి సెహరీ తిని అదే పడుకుంటున్నారు. పడుకుని ఎప్పుడు మళ్ళీ 11-12 గంటలు వేస్తున్నారు. ఇదంతా కూడా
సున్నతి వ్యతిరేకమైన పనులండి. ఇప్పుడు ఈ కల్చర్ ఏంటంటే వేరే ప్రాంతాల్లో పాకుతుందండి. నేను బాగా చూస్తూ వస్తున్నాను గత 40 సంవత్సరాల నుండి. సార్, అవును. ఆ కల్చర్ ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు కంప్లీట్ విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిందండి. అది విజయవాడ పూర్తి ఇప్పుడు అదే కల్చర్ వచ్చేసింది. అక్కడ పిల్లలు కూడా రాత్రి 12 నేను గంటల చూస్తున్నాను పడుకున్నాను కదా నగరాల్లో, మా చిన్న చిన్న నగరాల్లో, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లో కూడా ఆల్మోస్ట్ ఇటీవలి కాలంలో రాజమండ్రి, కాకినాడ కూడా వచ్చేసింది. వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు హలీం షాప్ ఉండేదా చెప్పండి, ఒక 4 years బ్యాక్? లేదు, అస్సలు చూడలేము. ఒక 5 years నుంచి లేదు. అవును. ఇప్పుడు డజన్ల కొద్దీ అక్కడ షాప్లు వచ్చేసాయి. వచ్చేసాయి. అదండి. ఈ విధంగా ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక కల్చర్, ఇస్లాంకి విరుద్ధమైన కల్చర్ ఇస్లాం పేరుతో ఈరోజు వ్యాపిస్తూ పోతుంది. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం అండి. దీనికి కారణం ఏంటంటే సంకల్పం లోపము, నిష్ట లోపము. అసలు ఉపవాసం నువ్వు ఎందుకు ఉంటున్నావు, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండేటువంటి ఉపవాస యొక్క దృష్టి, ఆలోచన, అతని ఆంతర్యం ఎలా ఉండాలి అన్న విషయ అవగాహన లేకపోవటం వల్ల ఈరోజు ఈ రకమైనటువంటి ఒక బలహీనత, ఒక రకమైన భ్రష్టత్వం ఈరోజు వ్యాపిస్తూ పోతుంది. ఇది ప్రాబ్లం అండి. 100%. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మీరు అందించారు సంకల్పం గురించి. అదే నెక్స్ట్ ప్రశ్న సార్, దీని పేరు రంజాన్ పండుగ, ఆంధ్రాలో సేమియా పండుగ, తెలంగాణలో హలీం పండుగ, లేక ఈదుల్ ఫిత్రా? అది ఇప్పుడు ఈదుల్ ఫితర్ అని అసలు మనం ఖురాన్ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అవును. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ డర్టీ కల్చర్ వల్ల అవునవును అది సేమియాల పండుగల, తర్వాత ఏంటి హలీం పండుగలాగా అయిపోయింది. అవును. ఇప్పుడు దీన్ని ఈదుల్ ఫితర్ అంటున్నారు కదా. అసలు ఈదుల్ ఫితర్ అనేటువంటి ఆ పదం ఏంటి అసలు, అర్థమైందండి? ఆ మీనింగ్ ఏంటి తెలుసుకోవాలి. ఇస్లాం ధర్మం మనిషిలో, అంటే తన అనుచరుల్లో, ముస్లిముల్లో మానవతావాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఓకే, సమాజంలో సాధారణంగా ధనికులు, బీదలు అనేవాళ్ళు ఉంటారు. ఈ ధనికులు, బీదలు అనేది వాళ్ళ సామర్థ్యాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి బ్యాలెన్స్ అవుట్ అవుతుంటుంది. అది దాన్ని ఇస్లాం ఏంటంటే క్రమంగా అలా ఆ ఈక్వాలిటీ, ఎకనామికల్ ఈక్వాలిటీ తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉంది. దానికి సంబంధించి కొన్ని సూచనలు, జకాత్ అని, సదఖా అని ఇలాంటివి ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పుడు మనిషి సాధారణంగా 2 స్థితిలో ఉంటాడండి. రెండిట్లో ఏదో ఒక స్థితిలో ఉంటాడు. ఒకటి ఆనందం, అవును. రెండోది దుఃఖం. అవును. ఉంటే ఆనందంలో ఉండొచ్చు, లేదంటే దుఃఖ స్థితిలో ఉండొచ్చు, ఉంటాడు. ఇప్పుడు ఈదంటే ఏంటి చెప్పండి? ఆనందం. ఆ ఆనంద సమయాన్ని మీరు ఎలా గడుపుతారు? సామాన్యంగా ఎలా గడుపుతుంటారు? వృధా ఖర్చు చేసి, గంతులేసి, కేకలేసి, ఇంకా కొందరైతే మందు దాగి డీజేలు పెట్టుకొని వాయించి గోలగోలు చేసి, సౌండ్ పొల్యూషను, వాళ్ళు మెంటల్గా వాళ్ళు పాడవుతారు, వేరే వాళ్ళు కూడా చిరాకు రప్పిస్తారు. ఎలా చేసుకుంటేనే అదొక ఏమంటారు, అదొక పండుగ అన్న ఒక కల్చర్, తృప్తి క్రియేట్ అయింది. ఇలాంటి ఆనందకరమైన సమయాన్ని కూడా ఇస్లాం ఏంటంటే ఒక గంభీరమైన ఒక మానవతా దృక్పథం ఇస్తుంది అక్కడ. ఏంటది అంటే ఈదుల్ ఫితర్. ఈద్ అంటే పండుగ, ఫితర్ అన్నాడు కదా, ఫితర్ అంటే దానము. అసలు ఈ పండుగ సేమియాల పండుగ, హలీం పండుగ అంటే కాదు, దానాల పండుగ. అదండి, దానాల పండుగ. మీ దగ్గర డబ్బు ఉంది, మీ అవసరాలు మించి మీకు సంపద ఉంది, అప్పుడు ఏం చేయాలి దాన్ని? మరి మీ సమాజంలోనే మీ తోటి మానవులే మీరు ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, చక్కగా మంచి ఆహార పానీయాలతో మీరు ఆ దినమంతా కూడా మీరు పండుగ చేసుకుంటారు. మరి మీ తోటి మానవులు అలాంటి పండుగ చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు? మీరు తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి, వాళ్ళకి దానం చెయ్యి. అందుకే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, రంజాన్ పండుగ 2-3 రోజుల ముందే, ప్రవక్త కాలంలో అయితే సా అనేవారు, ఒక కొలత పేరు. ఇక్కడ కొంచుడు, తర్వాత అరకిలో, కిలో అని చెప్తున్నాం కదా. అప్పుడు సా అనే ఒక కొలమాను ఉపయోగించారు. 2 కేజీల పైమాట ఏదో అది సుమారు ఈ రోజుల్లో 2.5 కిలోలు ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇంటిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటే అంతమంది. ఉదాహరణకి తల్లిదండ్రులు, 2 సంతానం అంటే 4. ఓకే, ఈ 4 ఉంటే 2.5 కిలోలు అంటే 2.5, 5, 10 కిలోలు వాళ్ళు తినేది. వాళ్ళు గోధుమలు తింటే గోధుమలు,
ఏమండి ఎన్ని 10 కిలోలు నలుగురికి. అవును. అలాగే బియ్యం తింటే బియ్యం, అంటే ఏ ప్రదేశంలో ఎవరు ఏం ఏం తింటారో తింటారు అది. ఆ రేటు, ఆ విలువ చేసేది ప్రతి వ్యక్తికి తీసి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బీద సాదలకి పండుగకు 2-3 రోజుల ముందే ఇవ్వాలి. అంటే మాలాగే వారు కూడా పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో వాళ్ళు కూడా బట్టలు అవి కొనుక్కొని బట్టలు, చక్కటి బట్టలు అవి వేసుకోవడానికి, సంబరం చేసుకున్నా వాళ్ళు కూడా చేసుకోవాలి. మనలాగే వాళ్ళు సంబరం చేసుకోవడానికి, అలా ఆహార పానీయాలు కొనుక్కోవడానికి వాళ్ళకి ఇవ్వాలి. ఇది కనీసం ఏంటంటే మీరు పండుగకు ముందు, ఈద్కు ముందు మాత్రమే ఇవ్వాలి, తర్వాత ఇస్తే చెల్లదు అని కూడా కండిషన్ పెట్టారు. కాబట్టి ఈ విధంగా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు బీదలకు దాన ధర్మాలు చేసేటువంటి ప్రక్రియ కూడా ఆచరించు. ఆనందంలో కూడా చూడండి, అక్కడ వృధా ఖర్చు కానీ, పిచ్చి పిచ్చి కేకలు, తాము స్వయంగా బుర్రపాటు చేసుకోవటం, ఎదుటి వాళ్ళని సౌండ్ పొల్యూషన్ సృష్టించడం, ఈ ఏమంటారు ఆ జులూస్ అంటారు కదా, రోడ్ల మీద అవునవును జనాలు గుంపులుగా వెళ్ళి జాతరలు, ఇవన్నీ జాతరలు లాంటి ఇలాంటివన్నీ చేసి, అంటే జనాలు డిస్టర్బ్ చేసేటువంటి పనులు ఏవీ లేవు. చక్కగా దాన ధర్మాలు చేయాలి. అది అంటే రంజాన్ ఇన్ని విషయాలు నేర్పుతూ కూడా బీద సాధల పట్ల సానుభూతి, దయాభావంతో ఉండాలి. ఆ మాట అంటే జ్ఞాపకం వచ్చింది. బీదల పట్ల సానుభూతి చూపవలసిన నెల అని చెప్పారు. రంజాన్ అంటే ఏంటి? బీదల పట్ల సానుభూతి చూపవలసిన నెల అని చెప్పారు. అదేందండి. ఈ విధంగా ఈదుల్ ఫితర్ అంటే దానాల పండుగ, దాన ధర్మాలు చేయాలి అనే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అంటే ఈదుల్ ఫిత్ర్ ఇది దానాల పండుగ, పండుగ, హలీం పండుగ కాదు, సేమియాల పండుగ కాదు. ఈ విషయం నోట్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న సార్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అనిపిస్తుంది ఇది. ఉపవాసం ఎందుకు భంగమైపోతుంది? ఓకే, ఉపవాసం భంగం ఎందుకు అవుతుంది అంటే, ప్రతి పని దేవుడు చెప్పిన సిస్టంలో చేయాలి. ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా చేసినప్పుడు ఏదైతే అది వృధా అవుతుంది, భంగం అయిపోతుంది అని చెప్పారు. మీకు తెలుసు కదా, ఉజు భంగం అవుతుంది, నమాజ్ భంగం అవుతుంది, అలాగే ఉపవాసం కూడా భంగం అవుతుంది. అది ఎలా, ఎందుకు భంగం అవుతుంది అనేది మనం చూడాలి ఇక్కడ. ఈ ప్రశ్నకు సమాధానంగా ఏంటంటే, ఒక్క అన్నం మెతుకు కానీ, ఒక్క నీటి చుక్క కానీ గొంతులో దిగిన, లైంగిక చేష్టలకు బుద్ధిపూర్వకంగా పాల్పడిన ఉపవాసం భంగమైపోతుంది. అంటే ఉపవాసం పాటించే వ్యక్తి 3 విషయాలను తనపై నిషేధించుకోవాలండి. ఒకటి ఆహారము, రెండవది నీరు, మూడవది మైథునం అంటే భార్యాభర్తల దాంపత్య సంబంధం. ఇవి 3 కూడా మీరు సహరీ చేసిన దగ్గర మొదలుకొని ఇఫ్తార్ చేసే వరకు ఈ 3టికి మీరు దూరంగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే భౌతిక రూపం. ఉపవాసానికి ఒక మెటీరియల్ ఫామ్ ఇది. ఓకే, భౌతిక రూపం ఇది ఒకటి. ఇక ఇది దీంతో పాటు ఒక స్పిరిచువల్ ఫామ్ ఒకటి ఉంది. మెటీరియల్ ఫామ్ కదా ఇది, అవును, స్పిరిచువల్ ఫామ్. అది కూడా ప్రొఫెసర్స్ చెప్తున్నారు. అంటే ఉపవాసం భంగం అవడానికి ఒక కారణం ఇది. రెండో కారణం చెప్తున్నారు, అదేంటి? స్పిరిచువల్ కాజ్, అది మోరల్ కాజ్. అదేంటి? ఒక హదీస్ చూడండి, బుఖారీ షరీఫ్లో ఉన్న హదీస్ ఇది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అబద్ధం, ఓకే, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, అబద్ధ సాక్ష్యం, కామదృష్టి లాంటి ఈ 5 చెడుల కారణంగా ఉపవాసం భంగమైపోతుందని ప్రకటించారు. హజరత్ జాబిర్ రజియల్లాహు తఆలా దీన్ని నోట్ చేస్తున్నారు. ఇవి నైతిక కారణాలు. ఓకే, ప్రవక్త మహనీయుని మరొక ప్రబోధనం గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం లక్ష్యం కేవలం అన్నపానీయాలను విడనాడటం మాత్రమే కాదు, అబద్ధమాడకపోవటం, అబద్ధాన్ని ఆచరించకపోవటం అని కూడా చెప్పారు. అంటే 2 ఫార్మ్స్ ఆర్ దేర్. అవును, ఒకటి మెటీరియల్ ఫామ్లో ఏంటంటే భోజన పానీయాలు, లైంగిక సంబంధాలు దూరంగా ఉండాలి. స్పిరిచువల్ ఫామ్ వచ్చినప్పటికీ ఈ 5 చెడులు ఏంటి? అబద్ధము, పరోక్ష నింద, చాడీలు, అబద్ధ సాక్ష్యం, కామదృష్టి. ఈ 5టికి కూడా మనుషులు దూరంగా ఉండాలి. ఇవి పాటించినా కూడా ఉపవాసం భంగం అయిపోతుంది. వండర్ఫుల్ సార్. ఇది
అసలు చాలా ఖచ్చితంగా ప్రొఫెసర్ చెప్పారు. ఓకే, ఇది ఇక్కడికి ఉపవాసానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఇంకో 2 ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి సార్. రంజాన్ నెలలో మనం జాగారం చేస్తూ ఉంటాం. దాని యొక్క అసలు లక్ష్యం ఏంటి అనే విషయాన్ని కూడా మీరు తెలుపగలని ఆశిస్తున్నాను. ఓకే, లైలతుల్ ఖదర్. లైలతుల్ ఖదర్ కానివ్వండి, బేసి సంఖ్యలో మనం జాగారాలు చేస్తాం కదా. అదే అదే. లైలతుల్ ఖదర్ కోసం ఒక ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ పెట్టాం సార్. అది చెప్పవచ్చు మీరు. దానికోసం ప్రత్యేక ఎపిసోడ్ తీద్దాం అనుకుంటున్నాం. ఈ జాగారాల యొక్క ప్రాధాన్యత, అందులో లైలతుల్ ఖదర్ కూడా మీరు చెప్పవచ్చు. చూడండి, లైలతుల్ ఖదర్ అనే దానికి సంబంధించి అదొక ప్రత్యేకంగానే ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి, కానీ సంక్షిప్తంగా నేను ఇక్కడ చెప్పేస్తాను. తప్పకుండా సార్. రమజాను మాసం 3 భాగాలుగా వేరు చేయడం జరిగింది. ఆ 3 భాగాలు ఏంటనేది కూడా నెక్స్ట్ దాంట్లో నేను వివరిస్తాను. ఇక్కడ సంక్షిప్తంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లైలతుల్ ఖదర్ రోజున ఏం జరుగుతుంది అసలు అనేది మనం ఇక్కడ చూస్తే, మన ఒక కంపెనీ ఏదైనా ఉన్నా, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, నడుస్తున్నాయి, వాళ్ళు పంచవర్ష ప్రణాళిక అని తయారు చేస్తారు. మీకు తెలుసు కదండి. అవునవును, ప్లాన్ చేస్తారు. వార్షిక ప్రణాళిక అని ఉంటుంది. ప్రణాళిక తయారు చేస్తారు. ఇయర్లీ ప్రోగ్రామ్, 5 years ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఈ విధంగా జరగాలి అనేది చేస్తారు. అలాగే సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ కూడా మానవ సమాజానికి సంబంధించి కూడా ఒక వార్షిక కార్యక్రమాన్ని చేస్తాడు. అది ఆ ఖదర్ రోజున, లైలతుల్ ఖదర్ రోజున అది ఇంప్లిమెంట్ చేస్తాడు దేవుడు. ఆ రోజు ఆ నియమాలన్నీ జరిగిపోతాయి అనమాట. ఉదాహరణకి ఇయర్, సపోజ్ ఈరోజు రాత్రి లైలతుల్ ఖదర్ అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లైలతుల్ ఖదర్ వరకు ఈ 12 నెలల్లో జరగవలసిన వ్యవహారాలన్నీ కూడా అక్కడ తీర్మానం జరుగుతుంది. ఆ రోజు రాత్రినే అవతరిస్తాయి. అది ఇది ఒక విషయం. ఇక్కడ ఎవరు చనిపోతారు, ఎవరు జన్మిస్తారు, ఏ ప్రభుత్వాలు ఉంటాయి, ఏ ప్రభుత్వాలు పోతాయి, అవన్నీ కూడా దైవిక శాసనం జరుగుతుంది. అది చాలా ఒక గంభీరమైన సందర్భం అన్నమాట. కాబట్టి అలాంటి సందర్భంలో ఒక దాసుడు అతడు నిద్ర లేచి రాత్రి అంతా జాగారం చేసి ఆ దేవుణ్ణి చాలా ప్రాధేయపూర్వకంగా వేడుకోవాలి, స్మరించుకోవాలి. అందులో ఆ స్మరణలో ఒక ప్రత్యేకమైన వేడుకోలు ఉంది. ఆ లైలతుల్ ఖదర్ కనుక నాకు లభిస్తే నేను ఎలాంటి దువా చేయాలి అని మన తల్లి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినప్పుడు ఆయన గారు అంటారు, మీరు ఈ దువా చేయండి అని చెప్తారు. ఏంటది? అల్లాహుమ్మ ఇన్ని అఫ్వన్ తుహిబ్బుల్ అఫాఫ్ ఆఫ్వని, అల్లాహుమ్మ ఇన్ని అఫ్వన్ తుహిబ్బుల్ అఫాఫ్ ఆఫ్వని. ఓ అల్లా, క్షమించడం అంటే నీకు ఎంతో ఇష్టం కాబట్టి నన్ను క్షమించు. అది అంటే ఈ ప్రోగ్రాం ఏదైతే అమలు కానుందో, ఈ ఇయర్లీ ప్రోగ్రాం సంబంధించి, ఆ ప్రోగ్రాంలో నా విషయంలో నువ్వు మేలుని రాయి. నాకు నా పట్ల ఒక నిజంగా నాకు మరణం రాసినా కూడా ఆ మరణం విశ్వాసం ఆధారంగా నాకు మరణం ప్రసాదించు. అర్థమైందండి? ఒకవేళ జీవితాన్ని ప్రసాదిస్తే ఆ జీవితంలో నేను దుర్మార్గాలు, దుష్టత్వాలకు పాల్పడకుండా, నేను మార్గభ్రష్టుడైపోకుండా నా పట్ల కారుణ్యం వహించి నన్ను క్షమించి నా పట్ల నా అదృష్టాన్ని చక్కగా రాయిదేవా అని ఒక క్రూషియల్ టైం అనమాట అది. ఆ సమయంలో ఒక దాసుడు ఏ విధంగా ఆ వినమ్రతతో దైవాన్ని ఈ దువా ద్వారా స్మరించుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సరే, అది ఒక రాత్రి. ఆ ఒక రాత్రి ఖచ్చితంగా ఏంటి అనేది కొద్ది కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందుకు ఏం చెప్పారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బేసి సంఖ్యలో ఈ 10 రోజుల్లో 5 రాత్రులు, ఒక రాత్రి విడిచి ఇంకో రాత్రి మీరు వెతకండి అన్నారు. కాబట్టి కొన్ని జమాతులు ఏదైతే ఫలానా రాత్రి ఇది అంటే 4వదని 3వదని కొంతమంది ఫిక్స్ చేసుకున్నారు. అలా లేదు చెప్పాలంటే సార్, చెప్పండి. లేదు క్లారిటీ ఇవ్వండి సార్. లేదు, చాలామంది 3వ రాత్రి అని చెప్పేసి అంటున్నారు. అది అలా ఖచ్చితంగా చెప్పడానికి ఏదో కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు వాళ్ళు. అందు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఏంటంటే 5 రాత్రులు వెతకండి అన్నారు. వెతకండి, నేను చదివాను సార్. అవును, వెతకండి అంటారు. కాబట్టి 5 రాత్రులు మనం వెతకాలి, తప్పేముంది? అయితే ఎలా వెతకాలి అంటే మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు హైదరాబాద్లో ఈ 5 జాగారం రాత్రుల రోజున ఏం చేస్తున్నారంటే పోలీసులు పికెటింగ్ పెట్టి, బందోబస్తు పెట్టి
ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయవలసి వాళ్ళు హడ్డిల్స్ పెడుతున్నారు, బాబాయ్. అవన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఎందుకంటే మన ముస్లిం కుర్రాళ్ళు యువకులు బైక్ రైడింగ్స్ సంపద ఉంది కదా, బైక్ రైడింగ్స్ చేసి వాళ్ళు విపరీతమైనటువంటి Enjoy. రైడింగ్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఎక్కడ గుద్దుకొని చావటము, కొంతమంది ప్రాణాలు కూడా లేకపోతే ఎవరిని చంపడము, ఉమ్. ఇలా చేస్తున్నారు. ఇదంతా దౌర్భాగ్యం. ఒకసారి ఆలోచించండి. ఇస్లాం ఇచ్చినటువంటి ఆ గంభీరమైనటువంటి వాస్తవ ఆ రూపం ఉద్దేశం ఏంటి? వాస్తవ రూపం తెలియకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఏమిటో మన కళ్ళారా చూస్తున్నాం. ట్రెడిషనల్ ఫాలోయింగ్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి. ట్రెడిషనల్ ఫాలో సాంప్రదాయబద్ధంగా నడుస్తున్న ఏదైతే నిజంగా మన పిల్లలు కూర్చోబెట్టి, బాబు అరే ధర్మం అసలు ఇది ఆ షబే ఖదర్ ఆ రాత్రి అంటే ఇది, దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఇది, కాబట్టి ఒక దాసుడుగా దైవదాసుడుగా మనం ఉన్నాం, ఇది చాలా సీరియస్ టాస్క్, ఇది మనం దైవాన్ని ప్రార్థించుకోవాలి, నమ్రతగా ఉండాలి. దేవుడు ఏంటంటే ఇయర్లీ ప్రోగ్రామ్ని రిలీజ్ చేస్తున్నాడు, మన అదృష్టంలో మంచి ప్రోగ్రామింగ్ దేవుడు మా విషయం చేయాలి అని వేడుకొని ప్రార్థించి అర్థించి రోధించి సమర్పించుకోవాలి అని సమర్పించుకోవాలి. ఒక హంబుల్నెస్ క్రియేట్ చేయడానికి బదులు ఎంజాయ్ చేసే విధంగా ఈరోజు అయిపోయారంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం. రంజాను ఓకే ఉంటాం, ఉపాసాలు ఉంటాం, జాగారం చేసుకుంటాం. అని జాగారం ఎందుకు చేస్తున్నారు? జాగారం పర్పస్ ఏంటి? ఎందుకు జాగారం అలా పెట్టాడు? ఆ జాగారం సందర్భంగా దాసుడు ఏం చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడుందండి? లేదు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు మళ్ళీ, అది. కానీ నిజానికి ఏం చేయాలి అంటే రెండే పనులండి. ఒకటి ఖురాన్ చదవాలి, ఖురాన్ అధ్యయనం చేయాలి. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే రమజాన్ నెలంటేది ఖురాన్ వార్షికోత్సవం అని చెప్పాలి. సంబరాలు, ఖురాన్ వార్షికోత్సవ సంబరాలు అని కూడా చెప్పవచ్చు. రంజాన్ అంటే అందుకే మన పూర్వీకులు పెద్దలు ఏంటంటే రంజాన్లో కనీసం ఒకసారి ఖురాన్ చదవాలి అని పెట్టారు. కాబట్టి ఏదో ఆ ఖురాన్ కూడా గడగడా 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 అర్థం కాకుండా చదివేయటం అంటే అది వేళకోణం అవుతుంది. అవును, అలాంటి వేళకోణం పనులు చేయకూడదు. ఖురాన్ చదవటం దాని అర్థం ఏంటంటే అగౌరవపరచడమే. అది ఖురాన్ చదవటం అంటే మన మాతృభాషలో, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మనం అర్థం చేసుకుంటూ ఖురాన్ని కంప్లీట్ రీడ్ చేయాలి. కాబట్టి ముఖ్యంగా నేను నా ప్రియమైన ఉపవాసం పాటించేటువంటి విశ్వాసులకు కోరేది ఏమిటంటే మీకు అర్థమయ్యే భాషలో రంజాన్ నెలలో కంప్లీట్ ఒకసారి ఖురాను చదవాలి. ఒకవేళ అరబిక్ మీకు వచ్చిన ఒక రుకు అరబీలో చదివేయండి. అరబీ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీనింగ్ కంటిన్యూ చేసేయండి. ఒకవేళ మీరు కొద్దిగా అరబీ చదివినా చాలా, అంటే అరబీ మీకు తెలియదు కదా, అరబిక్ చదువుతుంటే రీడింగ్ తెలియదు కదా, కాబట్టి మీరు అరబిక్ జ్ఞాపకం పెట్టుకోవడం కోసం చదవండి. కానీ తెలుగులో మాత్రం లేకపోతే ఉర్దూలో మాత్రం మీకు అర్థమయ్యే భాషలో మాత్రం రంజాన్లో ఆ చివరి నుండి చివరికి ఒకసారి ఖురాన్ కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్ మీరు పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వండర్ఫుల్ సార్. చాలా ఇది లైలతుల్ ఖదర్ సంబంధించి, ఇంకా దీనికి సంబంధించి వేరే వివరాలు ఉన్న తర్వాత మనం మాట్లాడదాం. డెఫినెట్గా సార్. ఓకే, ఆఖరి ప్రశ్న సార్. రంజాన్ నెలలో చేసే మరొక క్రతు ఇతికాఫ్, మౌన వ్రతం అంటారు కదా, దాని ప్రాముఖ్యత గురించి. ఎతికాఫ్ అని ఏదైతే అంటున్నామో దాన్ని, ఎతికాఫ్ అనేది చివరి 10 రోజుల్లో పాటించేటువంటి ఆరాధన అండి. ఇది 10 రోజులు పాటించవచ్చు, లేక 1 రోజు 2 రోజులు కూడా పాటించవచ్చు. కానీ ప్రవక్త సంప్రదాయం ఏంటంటే 10 రోజులు పాటించవలసిందే. స్త్రీలు ఎతికాఫ్ ఇళ్లలోనే వారు ఉండొచ్చు, కానీ పురుషులు మాత్రం మస్జిద్లోనే ఎతికాఫ్ పాటించాలి. ఎతికాఫ్ యొక్క లక్ష్యం ఏంటంటే అక్కడ మౌనం, అంటే లౌకిక కార్యాలన్నిటినీ త్యజించాలి. ఇప్పుడు మన భారతీయ సంప్రదాయంలో దాన్ని, వైదిక సంప్రదాయంలో మౌనవ్రతం అంటారు. మౌనవ్రతం ఎవరితోనూ ఎక్కువగా అనవసరమైన లౌకిక విషయాలు మాట్లాడకుండా దైవంతో మమేకం అయిపోవడం, దైవంతో మమేకం అవడం, చక్కగా ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ దాని లోతుపాతులు తెలుసుకుంటూ దాని సారాంశాన్ని గ్రహిస్తూ తన ఆత్మపరిశీలన, మనోనిష్ట పరంగా అంటే అంతర్ముఖుడు అవడం. ఇన్సైడ్ ఎంతసేపు కూడా బయట మాట్లాడుతుంటాం కదా మనం, ఆయన ఇలా ఉన్నాడు, ఈయనలో కూడా అలా అవుతుంది ఇలా అవుతుందని. అది కాదు, నాకేమవుతుంది లోపల, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ఒక అద్భుతమైన ఆరాధన అండి ఇది ఎతికాఫ్ అనేది. ఇది 10 days మస్జిద్లో పాటించాలి. చాలా వండర్ఫుల్ సార్. చాలా
చక్కటి సందేశాన్ని మీరు ఉపవాసాల యొక్క వాస్తవ రూపాన్ని మీరు తెలియపరిచారు. నా వరకైతే సార్, ఉపవాసాలు అనేవి ఒక మనిషిలో వ్యక్తిగతంగా నైతికత మరియు సామాజికంగా మానవతా విలువలను జనింపజేయడానికి ఉపవాసాలు అనేవి ఉంటారు అనేది నాకు విషయం అర్థమైంది సార్. ఎగ్జాక్ట్. అంటే ముఖ్యమైన విలువల ఎక్సర్సైజ్, ఆ, విలువల ఎక్సర్సైజ్ అదే అని మనం చెప్పవచ్చు. అంతే అంతే. దానికోసమే ఈ ఉపవాసాలు పెట్టాడనేది నాకు అర్థమైంది సార్. మరి మీ మాటల్లో ఆఖరిగా ఏమంటారు ఒకసారి చెప్పండి సార్. అంతేనండి. ఇప్పుడు మీరు అన్నట్టే చూడండి, శరీరానికి బలం రావాలంటే ఏం చేయాలండి? ఎక్సర్సైజ్ చేయాలి కదా. శారీరకంగా ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు శరీరం బలం వస్తుంది. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం చేసేది. అలాగే మోరల్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఉంటుంది కదా. అవును. ఆ మోరల్ స్ట్రెంగ్త్, నైతిక బలం, ఆధ్యాత్మిక బలం అనేది రావాలంటే దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ అవసరం. ఆ మోరల్ ఎక్సర్సైజ్ ఏంటంటే రంజాను నెలలో ఆరాధనలు ఉపవాసాలతో మొదలుకొని మిగతా ఆరాధనల యొక్క డిజైన్ ఏదైతే ఉందో ఆ 1 month కంప్లీట్ పాటిస్తే అది మోరల్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఫార్ కమింగ్ 11 months. దాని ప్రభావం రాబోయే 11 నెలల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉండాలి. ఆ లక్ష్యంతోనే దేవుడు మనకు ఈ రంజాన్ నెల ఇచ్చాడు. మరి నా ప్రియమైనటువంటి ముస్లిం సోదరులని కోరేది, ముస్లిం సోదరులు సోదరిమణులు, మీ అందరు కూడా ప్రత్యేకంగా నేను కోరేది ఏమిటంటే, మీరు ఇస్లాం పేరిట ఆచరించే ప్రతి విషయాన్ని ట్రెడిషనల్గా ఏదో మన పెద్దలు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అన్నట్టు కాకుండా, మనం అది ఎందుకు చేయాలి, అల్లా దాన్ని ఎందుకు విధి చేశాడు అని తెలుసుకొని దానివల్ల ప్రయోజనం లాభాలేంటి, అది పాటించకపోతే వచ్చే నష్టాలేంటి అనే 2 విషయాలు మీరు అర్థం చేసుకుంటూ మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. అలా మనం సాగినప్పుడే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన అనుచరులు కాగలం. తద్వారా అల్లాహ్ యొక్క నిజమైన దాసులు కాగలం. తద్వారా మాత్రమే అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులు కాగలం. తద్వారా మాత్రమే ఈరోజు మనకు ఏదైతే బద్నాం అయి ఉన్నామో, మన క్యారెక్టర్లెస్నెస్ అనేది ఏదైతే మనకు పట్టి ఉందో ఆ జాడ్యం తొలగిపోయి ఈరోజు ఒక ఉత్తమ వ్యక్తులుగా, మహాత్ములుగా మనం ఎదిగి మనం స్వతహాగా ఆనందంగా సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా సంతోషంగా ఉంచగలిగేటువంటి మార్గదర్శక స్థానాన్ని మనం సంపాదించగలం. కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. ఇది కేవలం దువాల వల్ల మాత్రమే కాదు, దువాలతో పాటు ఇదంతా అవగాహనతో చేస్తేనే సాధ్యం. అలాంటి సద్భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ టాపిక్ని ముగిస్తున్నాను. జజాకల్లా ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.